దందాలు బంధు ఆగిన ఇసుక మట్టి మోరం అక్రమ రవాణా ప్రభుత్వం మారడంతో అక్రమార్కులు గప్చుప్ రంగంలోకి దిగిన ఆఫీసర్లు పోలీసులు ఎక్కడికక్కడ కేసులు మొన్నటిదాకా దగ్గరుండి దందా నడిపించిన కొందరు బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమ టైం నడవడం లేదని సైలెంట్ అయిపోయినారంట. సో ఈ దందాలు బంద్ అయితేనే కాదు ఎవరైతే ఈ దందాలో ఈ 10 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు భాగస్వాములు అయ్యారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఈ ఇసుక మాఫియాతోటి ఈ రవాణాతోటి ఈ మట్టి మొరం అమ్ముకున్న వాళ్ళు అక్రమంగా ఎవరు సంపాదించుకురో ఆ సంపద మొత్తం తిరిగి కక్కించి ఆ సంపద ప్రజల మేలు కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదో ఆగిపోయిందంటేనే కాదు, మన సంపద ఇంతకాలం పాటు ఈ 10 ఏళ్ల కాలంలో ఎంత సంపద అన్యాకాంతమైంది. కొండలు గుట్టలు ఎవడు కథం చేసిండు, మన ఇసుక ఎవడు కథం చేసిండు, మన మట్టి మన మొరం ఎవడు కథం చేసిండో వానిపైన చర్యలు తీసుకోవాలి. ఆ సంపద మళ్ళీ తిరిగి ప్రజలకు వచ్చేటట్టు నిర్ణయం తీసుకోవాలి. దానికి తోడు ఇలా పోలీస్ ఆఫీసుల ప్రమేయం ఉంది, అధికారుల ప్రమేయం ఉంది. తుంగతుర్తిలో మొత్తం ఇసుక మాఫియా గాదరి కిషోర్ అనుచరులు గాదరి కిషోర్ ఆ మోత్కూరు నుంచి ఆత్మకూరు రూట్లో వస్తూ ఉంటే ఒకనొక దశలో నేనే వస్తూ ఉంటే వందలాది లారీలు ఆగినాయి. ఎందుకు ఆగినాయి అంటే ఆమె కూడా పోలీస్ ఆయన చెక్ చేస్తున్నంట. ఆగిరు పోలీసు వాళ్ళ గంట అటు పోగానే పోలీస్ ఆయనే ఫోన్ చేస్తాడు, అన్న తీసేసి అన్న అధికారులు కూడా వెళ్ళిపోయారు, మీరు చిన్నగా వెళ్ళిపోండి అన్న, మేము నోట్ చేసుకున్న ఒక్కొక్క లారీకి మాకు ఇంత రావాలని చెప్పి రాసుకుంటారు. పోలీస్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందే. ఓవరాల్గా ఎవరైతే ప్రమేయం ఉందో వాళ్ళందరిపైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. రిజర్వాయర్ల పేరుతో అమ్ముకునే టోలు గత ప్రభుత్వ హయాంలో పాలమూరు జిల్లాలోని చెరువులను కొందరు బీఆర్ఎస్ లీడర్లు చెరపట్టారు. పాలమూరు ప్రాజెక్టు పేరుతో వందలాది చెరువుల్లో మట్టిని తవ్వి వాటి స్వరూపాన్ని మార్చేశారు. ప్రధానంగా మహబూబ్ నగర్, జడ్చెల్ల, దేవరకద్ర, నాగర్ కర్నూలు నియోజకవర్గాల పరిధిలోని 900 చెరువుల నుంచి నల్ల మట్టిని తవ్వి ఉదండపూర్, కర్వేన, వట్టెం తదితరుల రిజర్వాయర్ల పేరుతో అమ్ముకొని రూపాయలు వేల కోట్లు సంపాదించారు. కొందరు మోటా లీడర్లు ఇటుక పట్టీలకు అమ్ముకున్నారు. ప్రస్తుత సర్కార్ ఆదేశాలతో ఈ మట్టి దందాను బంద్ పెట్టేందుకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. ఎక్కడెక్కడ ఒండ్రు మట్టి కోసం చెరువులను ధ్వంసం చేశారనే డేటాను పాలమూరు ఆఫీసర్లు 3 రోజులుగా సేకరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు ఇప్పుడు చెరువుల వైపు కన్నెత్తు కూడా చూడలేదు. చూసుడు కాదు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. కొత్త ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మట్టి మొరం అక్రమ రవాణా దందా బంద్ అయింది. మొన్నటి దాకా వాగులు వంకలు ఇలా దేన్ని వదలకుండా ఇసుక మట్టి తోడేసిన అక్రమార్కులు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. తెర వెనుక ఉండి రూపాయలు కోట్లు దండుకున్న బీఆర్ఎస్ బడా నేతలు మన టైం కాదనే దందాను ఆపేశారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో మైనింగ్, రెవెన్యూ ఆఫీసర్లు, పోలీసులు రంగంలోకి దిగి కేసులు పెడుతుండడం ఇసుక మాఫియా గప్చుప్ అయింది. ఎన్నికలకు ముందు వరకు ఇష్టం వచ్చినట్టు ఇసుకను తోడేసిన జేసీబీలు చెరువులు వాగుల వెంట కనిపించడం లేదు. ఇసుక లోడల్లో రై మంటూ చెక్కలు కొట్టిన వందల ట్రాక్టర్లు టిప్పలు రోడ్డెక్కడం లేదు అంట. సో చూడాలి కొత్త గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుంది.